హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనము ఈ క్లాస్లో భాగంగా పబ్లిక్ ఫైనాన్స్ యొక్క ఇండియన్ ఎకనామీ ఏదైతే ఉందో పబ్లిక్ ఫైనాన్స్ టాపిక్ అనే దాన్ని మనం చూస్తాం. మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది మనం ఒక 3 టాపిక్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా మనకు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా కంటిన్యూ చేస్తాం. ఏంటంటే అవి నోట్స్ రాయడానికి కొంచెం టైం పడుతుంది. అవి కూడా మనం కంటిన్యూ చేస్తాం. ఓకే. కాకపోతే మనము ఇండియన్ ఎకనామీని కూడా మనం ఇండస్ట్రియల్ సెక్టార్లో భాగంగా అప్డేట్ చేసినాం. అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్లో భాగంగా కూడా మనం ఇండియన్ ఎకనామీ అప్డేట్ చేసినాం. ఇప్పుడు మనము పబ్లిక్ ఫైనాన్స్ చూస్తాం. వెరీ 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 ఇంపార్టెంట్ పబ్లిక్ ఫైనాన్స్ కాన్సెప్ట్ బేస్డ్ టాపిక్. ఇది కాన్సెప్ట్ బేస్డ్ టాపిక్. దాదాపు ఈ పబ్లిక్ ఫైనాన్స్ నుంచి మనకు ఇండియన్ ఎకనామీ సంబంధించి ఓవరాల్గా అయితే మనకి 30 మార్క్స్ ఇచ్చే ఈ టాపిక్ ఇది. ఎస్, 30 మార్క్స్. ఇప్పుడు మనకి 30 మార్క్స్లో మరి ఈ అప్డేట్స్ మనకు దాదాపు ఆల్మోస్ట్ 15 మార్క్స్ మనం గెస్ చేయవచ్చు. అంటే ఒక 50% మార్క్స్ ఈ వీడియోలో మనం ఈ క్లాస్లో భాగంగా మనం డిస్కస్ చేస్తాం. 100% క్వశ్చన్స్ ఇక్కడ నుండే ఉంటాయి. 50% క్వశ్చన్స్ పబ్లిక్ ఫైనాన్స్ నుంచి ఇక్కడ నుంచి ఉంటాయి. ఏ విధంగా చెప్పగలుగుతాం అంటే మనకు బడ్జెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎకనామీ అనగానే. మరి ఆ బడ్జెట్ అనేది మనకు పబ్లిక్ ఫైనాన్స్లో వస్తుంది మెయిన్గా. ఎస్, అది ఇది కరెంట్ అఫైర్స్లో టచ్ అవుతుంది, మనకు తెలంగాణ బడ్జెట్లో టచ్ అవుతుంది, అదేవిధంగా మనకి ఈ ఎకనామిక్ సర్వే అని చెప్పేసి ఇండియాకి సంబంధించిన అందులో టచ్ అవుతుంది. అంటే ఏ యాంగిల్లో చూసినా మనకి పబ్లిక్ ఫైనాన్స్ అప్డేట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు 30 మార్క్స్లో 50% మార్క్స్ మనం ఇక్కడే గెయిన్ చేయగలుగుతాం. మంచి జాగ్రత్తగా వినండి. ఈ పీడిఎఫ్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మనది, ధృవ స్టడీ సర్కిల్ అని చెప్పేసి. ఓకే. ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా కంటెంట్ మీకు కనుక యూజ్ఫుల్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు ఈ భారత కేంద్ర ప్రభుత్వానికి చూడండి, ఓన్లీ కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల రాబడిలో మనకి ప్రత్యక్ష పన్నుల వాటా. ప్రత్యక్ష పన్నులు అనే పరోక్ష పన్నులు అని చెప్పేసి మనకు 2 రకాలు ఉంటాయి. డైరెక్ట్ టాక్సెస్, ఇండైరెక్ట్ టాక్సెస్. ప్రత్యక్ష పన్నుల్లో మెయిన్గా మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, అదేవిధంగా కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇయర్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది టాప్లోకి వచ్చింది. అంటే ఓవరాల్గా అంటే ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు కలిపితే ఇన్కమ్ ట్యాక్స్ అనేది టాప్లోకి వచ్చింది. ఇంతకుముందు ఏముండేది అంటే జిఎస్టీ ఉండేది. అంటే మనకు ఫస్ట్ ప్రత్యక్ష పన్నులు అంటే ఏంటి, పరోక్ష పన్నులు అంటే తెలియాలి. వాటి యొక్క వాటా ఏ విధంగా ఉందని చూస్తే మనకు రీసెంట్ అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. 2022-23 సంబంధించి ఏమో 54.9% ఉంటే 2023-24 సంబంధించి 56.9%కి వచ్చింది. ఒకప్పుడు మనకి 1950-51లో భాగంగా 43% ఉండేది ప్రత్యక్ష పన్నుల వాటా. ఈ ప్రత్యక్ష పన్నుల వాటా 43% నుంచి ఇలా 2023-24 కల్లా మనకు 56%, ఆల్మోస్ట్ 57%కి అరౌండ్ 57%కు రావడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు 54.9, అంతకుముందు మనకి 52.5 2021-22లో, 2021లో మనకు 53 ఉంది. ఇక్కడ చూడండి 53 నుంచి 52 అనేది కొంచెం తగ్గింది 21-22. మళ్ళీ ఇక్కడ 54 వచ్చింది 22-23కి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైంది అంటే మనకు 56.9 అనేది పెరిగింది ప్రత్యక్ష పన్నుల వాటా. రైట్, ఇది ఒకటి. రైట్, ఓకే. దీనికి సంబంధించి ఇదంతా మన కంటెంట్ మన నోట్స్లో అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే మీ నోట్స్ కావచ్చు, మీ బుక్ కావచ్చు, ఏదో ఒకటి. నేను ఓన్లీ అప్డేట్స్ మాత్రమే చూస్తాం. రైట్, ఇక్కడ చూసినాం కదా మనం ఆల్రెడీ ప్రస్తుతం 2019-20 నుండి భారత కేంద్ర ప్రభుత్వానికి అధికంగా రాబట్టించే పన్నుల ఆర్డర్ ఇది. రైట్, ఇప్పుడు ఏమైందంటే ఈ జిఎస్టీ ఉండే, కార్పొరేషన్ ట్యాక్స్ ఉండే, ఆదాయ పన్ను ఉండే, కేంద్ర ఎక్సైజ్ సుంకాలు ఉండే, కస్టమ్స్ డ్యూటీ ఉండే. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది టాప్లోకి పోయింది. ఇది సెకండ్కి వచ్చింది, ఇది థర్డ్కి వచ్చింది. అంతే, ఈ సేమ్ ప్లేస్, ఈ సేమ్ ప్లేస్. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ టాప్, కార్పొరేట్ ట్యాక్స్ సెకండ్, థర్డ్ మనకి జిఎస్టీ సెకండ్, కార్పొరేట్ ట్యాక్స్ అనేది థర్డ్, ఎక్సైజ్ సుంకం అనేది ఫోర్త్, కస్టమ్స్ డ్యూటీ అనేది ఫిఫ్త్. నేను నంబర్లు ఇస్తుంది చూడండి. ప్రస్తుతానికి 1, 2, 3, 4, 5. నేను దీన్ని ఇక్కడ రాయాలంటే మరి ఈ పేపర్ అంతా ఇది అయిపోతుంది. అందుకోసం చెప్పి జస్ట్ నౌ టాప్ అని చెప్పేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఐడియా ఉంది. జస్ట్ టాప్ 1లోకి వచ్చింది 2, 3, 4, 5 అంతే.
ఏం లేదు, 4, 5 నంబర్ మారలేదు. థర్డ్ నంబర్ ఫస్ట్‌కి పోయింది. మిగతా నంబర్‌లు ఒక నంబర్ దిగజారినాయి. అంతే గుర్తుపెట్టుకోవాలి సింపుల్‌గా. రైట్. ఇది మనకు అప్డేట్ ఎప్పుడు వచ్చింది, ఎందుకంటే కాకపోతే నోట్స్‌లో మనం అప్డేట్ చేసుకోవాలి. 16థ్ ఫైనాన్స్ కమిషన్ మనకు ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి. 2023 డిసెంబర్ 31న కేంద్ర ప్రభుత్వం మనకి 16థ్ ఫైనాన్స్ కమిషన్ నియమించింది. నియమిస్తే దీనికి చైర్మన్‌గా మనకి డాక్టర్ అరవింద్ పనగారియా చైర్మన్‌గా ఉన్నారు. అందరికి తెలుసు. ఇది గతంలో మనకు నీతి ఆయోగ్ మొదటి వైస్ చైర్మన్‌గా ఉండే, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్‌గా ఉండే, అదేవిధంగా కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేసిండు. ఇతని గురించి అడిగితే ఇగో ఇవన్నీ ఇక్కడి నుంచి పడతాయి. ఏమున్నాయి, అరవింద్ పనగారియా అని చెప్పేసి ఇవే ఆప్షన్స్ ఇస్తా ఉంటాడు మనకి. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ అని చెప్పేసి, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అని చెప్పేసి, కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా చేసిండు. ఇందులో సరికానిది అని చెప్పేసి ఇస్తే మనకు అరవింద్ పనగారియా తెలుసు గానీ అతని బ్యాక్‌గ్రౌండ్ మనం చెప్పలేము. రైట్. ఇక్కడ మనకి 16థ్ ఫైనాన్స్ కమిషన్‌లో భాగంగా సెక్రటరీగా రిత్విక్ రంజనం పాండే అని చెప్పేసి ఎన్నిక కావడం జరిగింది. ఈ పీఎం సెక్రటరీ ఇంతకుముందు పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసిండు. అదేవిధంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ రూపకల్పనలో భాగంగా డైరెక్టర్‌గా కూడా పనిచేసిండు. చైర్మన్ మనకి అరవింద్ పనగారియా, సభ్యులు వచ్చేసి సెక్రటరీ రిత్విక్ రంజనం పాండే, మనకి ఫుల్ టైమ్ మెంబర్ శ్రీమతి అన్నా జార్జ్ మాథ్యూ, పూర్తికాల అదే ఫుల్ టైమ్ మెంబర్ మనకు అజయ్ నారాయణ్ ఝా, అదేవిధంగా ఫుల్ టైమ్ మెంబర్ మనకి మనోజ్ పాండా. ఈయన యాక్చువల్‌గా ఫస్ట్ నిరంజన్ రాజ్యాధ్యక్ష ఉండే, ఆయన ప్లేస్‌లో మనకు మనోజ్ పాండా అని చెప్పేసి వస్తారు. మనకి పార్ట్ టైమ్ మెంబర్‌గా సౌమ్య కాంతి ఘోష్ కూడా ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి మెయిన్‌గా, ఇక్కడ మనకి అక్టోబర్ 31 నెక్స్ట్ ఇయర్ 2025 కల్లా మనకి నివేదిక ఇయ్యాలి. నివేదిక సమర్పిస్తే దాని సిఫార్సులు మనకి ఎప్పటి చెప్పుకుంటాయంటే 26 ఫస్ట్ ఏప్రిల్ నుంచి 2031, 31 మార్చ్ వరకు అమల్లో ఉంటాయి సిఫార్సులు. ఓకే. రైట్. అంటే మనకి 2026, 31 మార్చ్ వరకు 15థ్ కమిషన్ సిఫార్సులు మాత్రమే అమల్లోకి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఇది. అయితే ఇక్కడ భారత్‌లో మనకు రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు వాటి జీఎస్‌డిపిలో శాతం అతి తక్కువ గల రాష్ట్రాలని చెప్పేసి ఉంది. ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ ప్రకారం మనకి 2021, 22 కంపారిజన్స్ చూస్తే ఇక్కడ చూడండి స్టేట్స్. ఇక్కడ ఏమంటున్నాం, రాష్ట్రాల యొక్క జీఎస్‌డిపి ఏదైతే ఉందో, అంటే వాటి ఆదాయం ఏదైతే ఉందో అందులో అధిక శాతం కాకుండా అల్ప శాతం అంటే తక్కువ శాతం రుణాల మీద ఆధారపడి ఉన్నాయట. అందులో టాప్‌లో ఉన్నది ఏది అంటే అతి తక్కువ రుణాలు జీఎస్‌డిపిలో మహారాష్ట్ర, దాని తర్వాత గుజరాతు, దాని తర్వాత ఒడిషా, దాని తర్వాత కర్ణాటక, దాని తర్వాత ఛత్తీస్‌గఢ్, తర్వాత సిక్స్త్ ప్లేస్‌లో మనం 27% తోని సిక్స్త్ ప్లేస్‌లో ఉన్నాం. అతి తక్కువ జీఎస్‌డిపి వాటాలో రుణాల వాటా యొక్క తక్కువ ఏది ఉందంటే ఫస్ట్ మహారాష్ట్ర, తర్వాత గుజరాత్, తర్వాత ఒడిషా, తర్వాత కర్ణాటక, తర్వాత ఛత్తీస్‌గఢ్, తర్వాత తెలంగాణ సిక్స్త్ ప్లేస్‌లో ఉంది. 27.9% రుణాలు జీఎస్‌డిపిలో. రైట్. ఇవి మనకు 19.5% అతి తక్కువతోని మహారాష్ట్ర ఉంది. రైట్. ఇప్పుడు మనకి అత్యధిక గల రాష్ట్రాలు అంటే రుణాలు అత్యధికంగా ఎక్కడున్నాయట అంటే మనం ఇక్కడ చూడండి, అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, మనకి మణిపూర్. ఇగో 1, 3, 5 ఇవి ఈశాన్య రాష్ట్రాలు. 1, 3, 5లో అరుణ, నాగ, మణి ఇట్లా గుర్తుపెట్టుకోండి. 1, 3, 5 ఆ మధ్యలో వచ్చింది పంజాబ్, ఈ మధ్యలో వచ్చింది పశ్చిమ బెంగాల్. అంటే ఏమున్నాయి, అత్యధికంగా అప్పులు ఉన్నాయి జిఎస్డిపిలో రాష్ట్రాలు. రైట్. మనం చూసినాం ఆల్రెడీ స్లాబ్స్ చేంజ్ అయినాయి. అంటే స్లాబ్స్ చేంజ్ కాలేదు, దానిలో ఉన్న ప్రాతిపాదిక అనేది పెరిగింది. ఏది, ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకు వాటి యొక్క ప్రాతిపాదిక ఎట్లా పెరిగిందంటే ఇంతకుముందు 0 నుంచి 3 ఉండే, 3 to 6 ఉండేది. అట్లా ఇక్కడ 0 నుంచి 3 నుంచి 3 to 7 అయింది, 7 to 10 అయింది, 10 to 12 అయింది, 12 to 15 అయింది, 15 to 30 అయింది. ఈ స్లాబ్స్ అట్లే ఉన్నాయి, 0%, 5%, 10%, 15%, 20%, 30%. రైట్. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు ఈ స్టాండర్డ్ డిడక్షన్ అని చెప్పేసి ఉంటుంది. ఎవరైతే మనకి ఎంప్లాయీస్ ట్యాక్స్ పే చేస్తారో ఇన్కమ్ ట్యాక్స్, ఎంప్లాయీస్ స్టాండర్డ్ డిడక్షన్ అని చెప్పేసి ఉంటుంది. అది ఇంతకుముందు 50,000 ఉండే, ఇప్పుడు 75,000కు పెంచడం జరిగింది. అంటే 75,000 మనకు స్టాండర్డ్ డిడక్షన్ చేసుకోవచ్చు. వాళ్ళ ట్యాక్స్ పేరులో భాగంగా ఎంతైతే పరిమితిని మించి ట్యాక్స్ పడుతుందో
ఆ అమౌంట్‌లో 50,000 ఉండేది అంటే 50,000 ఎగ్జంప్షన్ ఉండేది. ఇప్పుడు ఆ 50,000 నుంచి 75,000 ఎగ్జంప్షన్‌కి వచ్చినాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో ఫ్యామిలీ పెన్షన్. ఫ్యామిలీ పెన్షన్ ఇంతకుముందు 15,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంటే ఇప్పుడు 25,000 ఏం లేదు ఒక 10,000 పెరిగింది ఇక్కడ. ఇక్కడనేమో 25,000 పెరిగిందని చెప్పేసి. దీనివల్ల 4,00,00,000 ఎంప్లాయీస్‌కు అండ్ పెన్షనర్‌లకి లాభం జరుగుతదట. ఇది మనం బడ్జెట్‌లో భాగంగా ఈ అంశం అప్డేట్ చేసుకోవాలి. దీనివల్ల ఎంత సేవ్ అయితుంది టాక్స్ వల్ల అంటే 17,500 ఇన్‌కమ్ సేవ్ అయితుందట. ఈ రకంగా చేంజ్ అవ్వడం వల్ల ప్రాతిపదిక. రైట్. నెక్స్ట్ చూస్తే ఇది మనకు నోట్స్‌లో అప్డేట్ చేసుకోవాలి ఇది. ఇక్కడ మనకి సింప్లిఫికేషన్ ఆఫ్ రేషనలైజేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్. ఈ మూలధన ఆదాయంపై పన్ను ఉంటది కదా! మనకి ఈ మూలధన ఆదాయంపై పన్ను అంటే 1956లో కాలర్ కాలర్ కమిటీ నికో కాలర్ కమిటీ ఆహ్, నివేదిక ఆధారంగా 1957లో మనకి చట్టం చేస్తారు. దాని ఆధారంగా మనకి క్యాపిటల్ గెయిన్ టాక్స్ అని చెప్పేసి ఇస్తారు. ఈ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ అనేది షార్ట్ టర్మ్ గెయిన్స్‌కి ఓకే. షార్ట్ టర్మ్ గెయిన్స్‌కి మనకి 20%, 20% మనకి ఇది ఫైనాన్షియల్ అసెట్స్‌కి ఉండే. ఇది ఫైనాన్షియల్ అసెట్స్‌కి మాత్రమే 20% అనేది చేయడం జరిగింది. ఇది లాంగ్ టర్మ్ గెయిన్స్. ఈ లాంగ్ టర్మ్ గెయిన్స్ అనేది మనకి సారీ ఒక్క నిమిషం. ఓకే. ఏం చెప్తున్నాం అంటే మనకి ఈ షార్ట్ టర్మ్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో మూలధన ఆదాయం పన్ను. అంటే ఇక్కడ మనకి షార్ట్ టర్మ్ గెయిన్స్ అని చెప్పేసి, లాంగ్ టర్మ్ గెయిన్స్ అని చెప్పేసి ఉంటాయి. అంటే మన మూలధనం ఏదైతే ఆస్తులు ఉంటాయో అది మనకి మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేకుంటే షేర్లు కావచ్చు, డిబెంచర్స్ కావచ్చు. ఇక్కడ రకరకాల ఇమ్మూవబుల్ అసెట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఈ అసెట్స్ మీద ఇంతకుముందు ఈ షార్ట్ టర్మ్ గెయిన్స్ అనేవి మనకు జనరల్‌గా 15% ఉండే. 15% ఉండే. ఇప్పుడు ఏం చేసిర్రంటే పెంచిర్రు దాన్ని 20%కి పెంచిర్రు. రైట్. ఇక్కడ 20%కి పెంచిండు. ఇది ఫైనాన్షియల్ అసెట్స్ గాను. రైట్. ఇంతకుముందు ఏముండే ఫైనాన్షియల్ ఉండే, నాన్ ఫైనాన్షియల్ కూడా ఉండే. ఇప్పుడు లాంగ్ టర్మ్ గెయిన్స్. ఇక్కడ షార్ట్ టర్మ్ గెయిన్స్ అంటే ఏవైతే ఒక 1 ఇయర్ లోపు ఈ షేర్లు డిబెంచర్లు కావచ్చు, ఫైనాన్షియల్ అసెట్స్‌కి 1 ఇయర్ కొనుక్కొని ఆస్తుల మీద వచ్చే ఆదాయంను 1 ఇయర్ లోపే వాటిని అసెట్స్‌ని అమ్ముకుంటే వాటిని మనం షార్ట్ టర్మ్ గెయిన్స్ అంటాం. ఈ 1 ఇయర్ దాటిన తర్వాత వాటిని సేల్ చేసుకుంటే ఆ మూలధన ఆదాయం మీద ఏదైతే ఆదాయం వస్తదో ఆ ఆదాయం మీద టాక్స్ ఇస్తాం యాక్చువల్‌గా మనం. ఆ ఆదాయం అనేది ఎంత ఎక్కువ ఉంటే దాన్ని ఆ పర్సెంటేజ్ అది 1 ఇయర్ లోపు అయితేనేమో షార్ట్ టైమ్ అని చెప్పేసి, అబోవ్ 1 ఇయర్ అయితేనేమో లాంగ్ టర్మ్ అని చెప్పేసి అంటాం. ఈ లాంగ్ టర్మ్‌నేమో మనకి 10 నుంచి 20 ఉండే. అంటే ఇన్‌కమ్‌ని బట్టి. అంటే మూలధన ఆదాయం మీద ఎంత వస్తుంది దాన్ని బట్టి ఈ 10-20% మధ్యలో ఉండేది. దీన్నేం చేసిర్రంటే తగ్గించిర్రు. చూడండి. షార్ట్ టర్మ్ గెయిన్స్ ఏమో పెరిగింది. ఇది మనకి ఈ లాంగ్ టర్మ్ గెయిన్స్ ఏమో ఇది కూడా పెరిగింది. కాకపోతే 10-20 ఉండేది. ఇది 12.5 అని చెప్పేసి చూసుకోవాలి. ఇది బెనిఫిట్ ఎవరెవరికి అయితుందట అంటే లోయర్ వాళ్ళకి, మిడిల్ వాళ్ళకి అంటే దిగువ మధ్య తరగతి వాళ్ళకి మనకి బెనిఫిట్ అయితుందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకటేందంటే ఇక్కడ లిమిట్ ఆఫ్ ఎగ్జంప్షన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్. ఈ మూలధన ఆదాయం మీద టాక్స్ అయితే ఏదైతే ఉందో లిమిట్ మనకు 1.25 లక్షలు అని చెప్పేసి ఇంతవరకు లిమిట్ ఉంటది. దాటిన తర్వాత మనకు టాక్స్ పడతదని చెప్పేసి చూసుకోవాలి. ఇది కొత్తగా యాడ్ చేయడం జరిగింది. లిమిట్ ఫర్ ఎగ్జంప్షన్ అనేది క్యాపిటల్ గెయిన్స్ సంబంధించి 1.25 లక్షలు. 1,25,000 వరకు. ఇక్కడ దగ్గర దగ్గర ఉంది చూడండి. మధ్యలో పాయింట్ పెడితే అయిపోతది అంతే. 12.5కి. రైట్. నెక్స్ట్ ఇది కూడా బడ్జెట్‌లో భాగంగా నోట్స్‌లో మనం అప్డేట్ చేసుకోవాలి. ఎంప్లాయ్‌మెంట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సంబంధించి టాపికు. ఇక్కడ మనకు అబాలిషన్ ఏంజెల్ టాక్స్. ఏవైతే స్టార్టప్స్ ఉంటాయి కదా! ఆ స్టార్టప్స్ సంబంధించి మనకి ఏంజెల్ టాక్స్ అని చెప్పేసి ఏస్తారు. ఈ ఏంజెల్ టాక్స్ అంటే మనకిక్కడ ఆహ్, ఈ స్టార్టప్స్ మీద మనకి ఏంజెల్ టాక్స్ అనేది ఉంటది. ఆ ఏంజెల్ టాక్స్‌కి ఏం చేసిర్రంటే ఇప్పుడు మొత్తానికి అబాలిషన్ చేయడం జరిగింది. స్టార్టప్‌లకి ఇంతకుముందు ఏంజెల్ టాక్స్ అనేది ఉండే. ఆ ఏంజెల్ టాక్స్ మనము అబాలిషన్ చేయడం జరిగింది అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఈ డైమండ్ గాని, కట్టింగ్ లేదా పాలిషింగ్ ఇండస్ట్రీ గాని డెవలప్ చేస్తారట అదొకటి.
ఫారెన్ కంపెనీస్ కార్పొరేషన్ ట్యాక్స్ అనేది 40% నుంచి 30%కి వచ్చింది చూడండి. ఇక్కడ మనకు జనరల్‌గా ఏందుంటదంటే, మనకి స్వదేశీ కంపెనీలని జెప్పేసి ఉంటది. దాటికి 30% ఉంటది. ఇది 400,00,00,000 ఇదంతా మళ్ళా మనకి కంటెంట్‌లో వస్తది. 400,00,00,000 లిమిట్ దాటితే 30%, 400,00,00,000 లోపు ఉంటే 25% అని జెప్పేసి, ఇంతకుముందు విదేశాలకు 400,00,00,000 దాటితే 40% అనేది ఉండేది. ఇప్పుడు ఏం జేసిర్రంటే 35% చేయడం జరిగింది. ఇది కార్పొరేట్ టాక్స్ అనేది ఏం జేసిండు? తగ్గించిండు. ఇది నేను నంబర్ ఇయ్యకుండా కార్పొరేట్ టాక్స్‌ని ఇటీవల తగ్గించారా? పెంచారా? ఫారిన్ కంపెనీస్ కంటే తగ్గించారు. అట్లా గుర్తుపెట్టుకో. ప్రతీది నంబర్ రూపంలో రావాలని లేదు. మనకు స్టేట్‌మెంట్ రూపంలో రావచ్చు. ఇక్కడ మనకు చూడాల్సింది ఏందంటే మెయిన్‌గా ఇక్కడ అబాలిషన్ ఆఫ్ ఏంజెల్ టాక్స్ అని చెప్పేసి అన్నాం కదా! ఏంజెల్ టాక్స్ అంటే ఏం లేదు. స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త కంపెనీలు ఏవైతే ఉంటాయో, వాటి యొక్క కంపెనీలో వచ్చే ఈ పెట్టుబడులు కావచ్చు, ఆ కంపెనీ యొక్క మార్కెట్ విలువను దాటినట్లయితే ఒకవేళ పెట్టుబడులు ఉంటాయి కదా! ఆ కంపెనీ యొక్క మార్కెట్ విలువను దాటితే దాని మీద ఏంజెల్ టాక్స్ అని చెప్పేసి ఏస్తారు. ఆ ఏంజెల్ టాక్స్‌ని మొత్తానికి ఇప్పుడు రద్దు చేయడం జరిగింది. అబాలిషన్ చేయడం జరిగింది. అదొకటి చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ చూస్తే ఇక్కడ నుంచి మనకు కంప్లీట్‌గా డేటా ఉంటది. డేటా పార్ట్ మీద ఫోకస్ చేద్దాం. ఇక్కడ మనకి టోటల్‌గా భారత కేంద్ర ప్రభుత్వం యొక్క రుణం అది స్వదేశీ కావచ్చు, విదేశీ కావచ్చు. కేంద్ర ప్రభుత్వం యొక్క రుణం ఇది 2023, 24 సంబంధించి ఇండియన్ ఎకనామిక్ సర్వే భాగంగా మనకు 2024, 25 గాను 181,64,00,00,000 181,46,00,000 అని చెప్పేసి 181 గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు మనది 168,00,000 ఉండే. అంతకుముందు 152,00,000 ఉండే. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత అయింది? 181,00,000 కేంద్ర ప్రభుత్వం రుణం. ఓన్లీ కేంద్ర ప్రభుత్వ రుణం అని చెప్పి చూసుకోవాలి. రైట్. 181, 168, 152. ఇక్కడ కంపారిజన్‌లో చూసుకుంటే ఏమున్నది? ఇక్కడ 1950, 51 నాటికి జస్ట్ 200,00,00,000 ఉన్నది. అది మనకు 2015 నాటికి ఎంతయింది? 65,00,000 65,00,000 నుంచి ఇప్పుడు 2024 గాను 181,00,000 2019 గాను ఆల్మోస్ట్ 1,00,000 అంటే ఇక్కడ మన మోడీ గవర్నమెంట్ 2014లో వస్తారు కదా! 65,00,000 ఉన్న దాన్ని రెండోసారి వచ్చేసరికి 1,00,000 అప్పు. అదేవిధంగా మూడోసారి వచ్చేసరికి 181,00,000 అప్పు అని చెప్పేసి చేసిండు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రుణం. ఇది ఎనాలిసిస్ అండి. ఈ డేటా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఎనాలిసిస్ అనేది చేయాలి. ఇక్కడ ఇంకొకటి ఏం చూస్తామంటే భారత కేంద్ర ప్రభుత్వం యొక్క బహిర్గత రుణం అంటే బయట విదేశాల నుంచి మనం అప్పు తీసుకుంటాం కదా! ఆ రుణం ఎట్లా ఉన్నది? ఇక్కడ మనం 2016, 17 చూసుకుంటే జస్ట్ 4,00,000 ఉన్నది. ఇప్పుడు 24 కదా! దాదాపు ఆల్మోస్ట్ 2014 అనుకోండి. 14లో ఒక 3,00,000 ఉంటే ఇప్పుడు 2024 లేదా 23 సంబంధించి 7,48,00,000 అయిందని చెప్పి చూసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ 3-7,00,000 ఏది 10 ఇయర్స్‌లో మనకి ఇంత పెరిగింది. విదేశాలకు సంబంధించి రైట్. 2021, 22 సంబంధించి 6,59,00,000 2021 సంబంధించి 6,15,00,000 ఇది బహిర్గత రుణం. అది రూపీస్‌లో. ఇప్పుడు బహిర్గత రుణం మనం డాలర్లలో చూస్తాం కదా! మళ్ళా డాలర్‌లో కూడా చూడాలి. అట్లా డాలర్‌లో చూస్తే మనకు 2011లో $305 అనుకుంటే మనకి ఇక్కడ చూడండి 2024 కల్లా మనకి $663.8 బిలియన్. ఎంత? $663.8 బిలియన్. ఇది 2024 సంబంధించి. $624 బిలియన్ 2023 సంబంధించి. $610 2021కి సంబంధించి. ఓకే. అంటే మనము డేటా అంటే ఓన్లీ ఈ ఇయర్‌దే కాకుండా లాస్ట్ ఇయర్‌ది, అంత ముందు ఇయర్‌ది కూడా చూసుకొని పెట్టుకోవాలి, గుర్తుంచుకోవాలి కూడా. ఇక్కడ ఏమంటున్నాం మనం 2024 గాను 663, 2023 గాను 624, 2022 గాను 610 బిలియన్ డాలర్లు ఇవన్నీ బిలియన్ డాలర్. అయితే 663 బిలియన్ డాలర్లకు గాను మనకి ఇక్కడ లాంగ్ టర్మ్ అని చెప్పేసి ఉంటుంది, షార్ట్ టర్మ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ లాంగ్ టర్మ్ అంటే 10 ఇయర్స్ ఎబోవ్ అంటే మనం ఒక లోన్ తెచ్చుకొని ఒక 10 సంవత్సరాల్లో కట్టుకుంటాం దాన్ని లాంగ్ టర్మ్ అని చెప్పేసి అంటాం. అది లాంగ్ టర్మ్స్ మనకి ఎన్ని ఉంటాయి? 81% లాంగ్ టర్మ్ లోన్సే ఉన్నాయి.
మిగతా 19% మాత్రం షార్ట్ టర్మ్ లోన్స్ ఉన్నాయి. అంటే 10 ఇయర్స్ లోపు కట్టేటియే తక్కువ ఉంటాయి. 10 ఇయర్స్ టైం ఎక్కువ పెట్టుకుంటాం మనం. ఎందుకంటే టైం ఎక్కువ పెట్టుకుంటేనే మనకు అది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే $1 బిలియన్ అని చెప్పేసి ఉంటుంది కాబట్టి మనకు రూపీస్లో ఎంత వచ్చింది, విదేశీ రుణం అనేది మనకు 7 లక్షల కోట్లు కదా. అదే మనకు డాలర్లో చూసుకుంటే $663 బిలియన్ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ మనకి భారత బహిర్గత రుణంలో భారత విదేశీ మారక నిల్వల శాతం. విదేశీ మారక నిల్వలు అంటే ఫర్ సపోజ్ డాలర్ ఉన్నది అంటే డాలర్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి, డాలర్లు మన దగ్గర ఎన్ని ఉన్నాయి అనేది మనకి భారత విదేశీ మారక నిల్వల శాతం అనేది. అట్లా ఆ రుణంలో భాగంగా మనం మన దగ్గర ఎంత ఉన్నాయంటే 97% ఉన్నాయని చెప్పి చూసుకోవాలి. అంటే 2023 రుణాలు కానీ ఇవి మనకి ఎంత పెరిగితే అంత బెస్ట్ అండి, అంత మనకు మన రూపీకి వాల్యూ ఉంటుంది. డాలర్లు మన దగ్గర ఎన్ని పెరుగుతా అంత వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్కి ఇంతకు పెరిగిందంటే ఎస్ పెరిగింది. 92 ఉండే లాస్ట్ ఇయర్ 97 పాయింట్. ఇది మ్యాక్సిమం ఏంటంటే మ్యాక్సిమం చేంజ్ అవుతూ ఉంటుంది. కాకపోతే మనకు సర్వేనే అథెంటిక్ కాబట్టి 97.4 అని చెప్పి చూసుకోవాలి ఫారెన్ కరెన్సీ అసెట్స్. అదేవిధంగా అంతకుముందు 22 సెప్టెంబర్ కానీ 87% ఉండే, ఇక్కడ 98 ఉండే 21లో, మళ్ళీ తగ్గింది చూడండి 98% ఉండే. ఇక్కడ హయ్యెస్ట్ మనకు 2021లో 100% ఉండే మన దగ్గర ఈ భారత విదేశీ మారక నిల్వలు 100.6% ఉండే. బహిర్గత రుణంలో మనకు జనరల్గా ఫారెన్ కరెన్సీ అసెట్స్ ఎంత ఉంటే 97%. ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వ రుణం అనేది జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రైజ్ అంటే వాటి యొక్క మన కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదాయంలో వాటి యొక్క లోన్లు ఎంత శాతం ఉన్నాయి చూడండి. ఇక్కడ 2022-23 సంబంధించి ఉంది. ఇక్కడ మనకు జనరల్గా 56%. అంటే ఒక 100 రూపాయలు జీడిపి అనుకుంటే ఆ 100 రూపాయల్లో మనకు 56% మనకి లోన్లే ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం రుణమే ఉందని చెప్పి చూసుకోవాలి. 56.5%, రైట్. అంటే మనకు జనరల్గా జీడిపి శాతం ఎంత, జీడిపి అనేది ఇప్పుడు 6.5 నుంచి 7కి వచ్చిందని చెప్పేసి మనకు సర్వే చెప్పింది. అట్లా 7%లో మనకి 56% లోన్లదే, రైట్. అది నెక్స్ట్ 21లో మనకి 57% ఉండే తగ్గింది, 22లో 61% ఉండే తగ్గింది, ఇక్కడ 50% ఉండే 1920లో పెరిగింది. ఇక్కడ మనకు ఒకటి అర్థం చేసుకోవచ్చు, మనకు రుణాలు అనేటివి పెరుగుతూ ఉంటాయి. మనం ఏం చూసినాము, 181 లక్షల కోట్ల రుణం అని చెప్పేసి చూసినాం కదా. ఈ 181 లక్షల కోట్ల రుణంలో భాగంగా పెరుగుతున్నప్పటికీ 160 నుంచి 181 లక్షల కోట్లు పెరిగింది. అయినప్పటికీ ఇక్కడ చూడండి 57% నుంచి 56%కు తగ్గింది. ఏంటిది, జీడిపిలో శాతం. జీడిపిలో శాతం తగ్గినంత మాత్రాన రుణాలు తగ్గినట్టు కాదు, జీడిపిలో శాతం తగ్గుతూ ఉంటుంది. అయినప్పటికీ రుణాలు పెరిగినప్పటికీ జీడిపిలో రుణభారం అనేది తగ్గిందని చెప్పి చూసుకోవాలి. ఎందుకంటే లోన్లు ఎక్కువ తీసుకొచ్చి జీడిపి శాతం ఎక్కువ చూపెట్టి ఇక్కడ మనకి పర్సంటేజ్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఈ పర్సెంట్ అనేది తగ్గుతుంది, రైట్. ఓకే, ఇంకొకటి ఇది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ చూసినాం. ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తే మనకి మొత్తం రుణాలు చూసుకుంటే జీడిపిలో శాతం ఎంత ఉందంటే 83% ఉన్నది. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్దే 56% ఉంటే మరి రెండు కలిపితే 83% ఓన్లీ రుణాలదే. మొత్తం స్టేట్స్ది అండ్ సెంట్రల్ కలిపితే 22-23 గాను మనకు 83% అనేది ఓన్లీ లోన్సే. 2021లో మనకు 84 ఉండే, 2021లో 21-22లో 84 ఉండే, 2021లో మనకు 89 ఉండే. ఏం లేదు, తగ్గుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జీడిపిలో రుణాల రేట్ అనేది జీడిపిలో తగ్గుతుంది, కాకపోతే ఆ ఫిగర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండు స్టేట్స్ ఉన్న సెంట్రల్ కలిపితే 83%కు ఉన్నది, ఓన్లీ సెంట్రల్ అయితేనేమో 56% ఉన్నది, రైట్. దీంట్లో అప్డేట్ ఏం లేదు. ఇక్కడ మళ్ళీ అప్డేట్, ఇక్కడ భారత కేంద్ర ప్రభుత్వం యొక్క సంవత్సరిక వడ్డీ చెల్లింపులు. మనము వడ్డీ చెల్లిస్తాం కదా, ఇది ఆన్సర్ చేయండి. వడ్డీ చెల్లింపులు అనేది మనకి రెవెన్యూ వ్యయమా మూలధన వ్యయమా, మీరు ఆన్సర్ చేయండి. వడ్డీ చెల్లింపులు అనేది వ్యయం కిందకి వస్తుంది. రెవెన్యూ వ్యయమా మూలధన వ్యయం అనేది ఆన్సర్ చేయండి.
రైట్. ఈ వడ్డీ చెల్లింపులు మనము ఇంత లోన్ తీసుకుంటున్నాం గదా! ఎవ్రీ ఇయర్ మనము ఇంట్రెస్ట్ పే చేస్తా ఉంటాం. ఎందుకంటే లాంగ్ టర్మ్ లోన్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ లోన్స్ ఉంటాయి. అందులో భాగంగా 2024, 25కి గాను మనకు 11.63 లక్షల కోట్లు. 11.63 లక్షల కోట్లు. 181 లక్షల కోట్లనేది అప్పు జేసి ఉంది. అప్పులున్నాయి. దానికి 11 లక్షల కోట్లనేది మనం ఎవ్రీ ఇయర్ అప్పు కట్టాలి. అంతకుముందు మనకు 10.55 ఉండే. అంటే ఇది రివైజ్డ్ ఎస్టిమేట్స్, బడ్జెట్ ఎస్టిమేట్స్. 2023, 24 గాను మనకు 10.8 లక్షల కోట్లు ఉండే. ఇప్పుడు 11.63 లక్షల కోట్లకొచ్చింది. 2022, 23 గాను 9.41 లక్షల కోట్లకు ఉండే. ఇప్పుడు ప్రస్తుతానికి 11.63 లక్షల కోట్లకొచ్చింది. అది. ఓకే. 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు ఇప్పుడు మనం వడ్డీ చెల్లింపులు చేస్తున్నాం ఎవ్రీ ఇయర్. మరి రాష్ట్ర ప్రభుత్వ రుణాలు. రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వాలది. ఇంతకుముందు చూసింది సెంట్రల్ గవర్నమెంట్‌ది. రాష్ట్ర ప్రభుత్వ రుణాల్లో మనకు 73 లక్షల కోట్లున్నది. 181 లక్షల కోట్లలో భాగంగా 73 లక్షల కోట్లు అనేది మనకి ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వాలది అని చెప్పి చూసుకోవాలి. ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత? 73 లక్షల కోట్లు. ఈ 73 లక్షల కోట్లు ఇంతకుముందు మనకు 67 లక్షల కోట్లు ఉండే. అంతకుముందు 59 లక్షల కోట్లు ఉండే. అంతకుముందు 52 లక్షల కోట్లు ఉండే. 73 లక్షల కోట్ల నుంచి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 23లో 73 లక్షల కోట్లకు మనకి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రుణాలకు రావడం జరిగింది. మరి ఇవి కంపారిజన్స్ ఏం చేస్తున్నాం మనం అంటే, ఒకప్పుడు చూడండి 1960లో మనకి జస్ట్ 2000 కోట్లు ఉంటే ఇప్పుడు 73 లక్షల కోట్లకు వచ్చింది. 2000 కోట్లు ఎక్కడ, 73 లక్షల కోట్లు ఎక్కడ చూడండి. ఇక్కడ మనకు 2018లో జస్ట్ 47 లక్షల కోట్లు ఉండే. అక్కడ నుంచి ఇప్పుడు 73 లక్షల కోట్లకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలు. ఇది మరి రాష్ట్ర ప్రభుత్వాల రుణాల జీడిపిలో శాతం. ఇది మనకు ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ చూసినాం కదా. ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల మొత్తానికి జీడిపిలో శాతం ఎంత ఉందంటే 27%. ఇప్పుడు చూడండి, మనకు జనరల్‌గా ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్‌ది జీడిపిలో రుణాల శాతం ఎంత అంటే 56. సెంట్రల్ అండ్ స్టేట్ కలిస్తే మొత్తం ఎంత అంటే 83% జీడిపిలో శాతం. ఓన్లీ స్టేట్స్‌ది ఎంత అంటే 27%. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా దేనికి కన్‌ఫ్యూజ్ కావద్దు. 2023, 24 గాను 27%. అంతకుముందు కూడా 27.1 ఉండే, పెరిగింది. అంతకుముందు 28% ఉండేది. అంతకుముందు మాత్రం జస్ట్ 30% ఉండే. అంటే ఎక్కువ ఉండే. ఇప్పుడు మనకి తగ్గింది ఇంకా. ఓకే. తగ్గింది. చూడండి తగ్గుతుంది. లాస్ట్ ఇయర్‌కి ఇప్పటికి మాత్రం పెరిగింది. ఓకే. ఇవి మనకు రాష్ట్ర ప్రభుత్వాల రుణాలలో జీడిపిలో శాతం. రైట్. కంప్లీట్‌గా మనకిది పబ్లిక్ ఫైనాన్స్ యొక్క అప్డేట్స్. పబ్లిక్ ఫైనాన్స్ అనేది వెరీ కాన్సెప్ట్ ఏరియా. ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో ఇండియన్ ఎకనామిక్స్ క్లాసెస్ అన్నీ ఉన్నాయండి. ఓన్లీ ఇండస్ట్రియల్ సెక్టార్ తప్ప. అది మనం స్టార్ట్ చేయలేదు, చెప్పలేదు. ఈ టైంలో స్టార్ట్ చేయడం కూడా కుదరదు. అది తప్ప మనకు ప్రతిదీ యూట్యూబ్ క్లాసెస్ ఉన్నాయి మనకు. మీరేమైనా డౌట్స్ వచ్చినప్పుడు చూసుకోవచ్చు. లేకుంటే క్లాసు టాపిక్ వైజ్‌గా విందామనుకున్నా చూడొచ్చు. ధృవ స్టార్ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా మనకి ఈ పీడిఎఫ్ అనేది గ్రూప్‌లో ఉంటది. చూడండి. ఈ కంటెంట్ కనుక మీకు యూజ్‌ఫుల్‌గా ఉందనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనము తెలంగాణ ఎకనామిక్ సర్వేలో భాగంగా కావచ్చు, లేకుంటే ఇండియన్ ఎకనామిక్ సర్వేలో భాగంగా మళ్ళీ ఏదో ఒక అప్డేట్‌తోని మళ్ళీ క్లాస్ అనేది చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ.